అందరికీ నమస్కారం అండి. నా పేరు నరసింహులు కమతం. నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న కొంతమంది ఎదవలు చేసే పనుల గురించి, ఏదో నా సైడ్ నుంచి నేను చెప్పాలనుకున్న ఒక ఇది. ఇప్పుడు ఎవరో ప్రశ్న రావణ్ అరెస్ట్ చేశారంట. పవన్ కళ్యాణ్ గారిని ఏదో అన్నారని. అస్సలకి ప్రశ్న అనే ప్రశ్న రావణ్ అనేవాడు వా వాడు ఫస్ట్ యూట్యూబ్ వీడియోలు అన్నీ ఒకసారి మీరు ఆలోచించుకొని ఒకసారి చూడండి. వాడిని ఎందుకు అరెస్ట్ చేయకూడదో ఆంధ్ర పోలీసులనే కాదు, తెలంగాణ పోలీసులు చేయాలి. అసలకి ఇండియన్ గవర్నమెంటే అలాంటి వాడిని వచ్చేసి, నాకు తెలిసి అలాంటి వాడిని యూట్యూబ్‌లో గానీ ఇలా బ్యాన్ చేయాలి. అటువంటి వాడికి మాట్లాడే బయట సమాజంలో మాట్లాడే అర్హత ఇవ్వకూడదు అసలు. ఏది స ఏదో ఇది పౌర హక్కు, ఏదో ఒక రాజ్యాంగంలో హక్కు ఉందని చెప్పేసి ఏదంటే అది మాట్లాడతారా? ఏదంటే అది మాట్లాడొచ్చా? అది అసలకి ఒకరిని పర్సనల్‌గా మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? ఏదైనా మాట్లాడాలనుకుంటే ప్రభుత్వం ఇలా చేసింది, ఇలా చేయలేదు, ఇది మాట్లాడాలి. అంతేగాని పర్సనల్‌గా అటాక్ చేశాడంటే ఇప్పుడు దాన్ని బట్టి తెలుస్తుంది కదా! వాడు 100% వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్‌గా అటాక్ చేస్తున్నాడని. అంటే వాడికి ప్రయోజనం బయట బ్యాక్ సైడ్ ప్రయోజనం కలుగుతున్నాడు కాబట్టి వాడు అలా అటాక్ చేస్తుండవు. అది ఎవరు వాళ్ళ ప్రయోజనం కలిగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌లో అందరికి తెలుసు అక్కడ. దాని తర్వాత వాడు మెయిన్‌గా వచ్చేసి సనాతన ధర్మం, హిందూ ధర్మాన్ని వాడు అంత హేళనగా చేస్తున్నాడు వాడు. వాడు ఏ దేవుడిని నమ్ముకొని అది వాడిష్టం. అంతేగాని వేరే మతాన్ని వచ్చేసి ఇది మాట్లాడే హక్కు వాడికి లేదు కదా! అలాంటి వాడు డైరెక్ట్‌గా యూట్యూబుల్లోకి వచ్చేసి హిందూ మతాన్ని గురించి మాట్లాడతాడు, రాముడి గురించి మాట్లాడతాడు. అలాంటి వాడిని ఎందుకు వదిలేయాలో నాకు అర్థం కావడంలే. ఈ సో కాల్డ్ ఎదవలు ఉన్నారు కొంతమంది వాడికి సపోర్ట్ చేసేవాళ్ళు. కొంచెం బుర్రుందంటారా మీకందరికి? పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు వాళ్ళని తిట్టారు కదా! ఎందుకు తిట్టారో ఒకసారి ఆలోచించండి. మనుషులుగా ఒక మనిషి అన్నప్పుడు మనకు ఒక సెన్స్ అని ఒకటి ఉంటుంది. ఎప్పుడు నెగెటివ్ అనే కాదు, కొద్దిగా పాజిటివ్ థింగ్స్ ఆలోచించండి. ఆలోచించి ఈయన ఎందుకు తిట్టారు, వాడెందుకు తిట్టారు అని ఆలోచించండి. ఆయన ఎప్పుడైనా ఎవరినైనా పర్సనల్‌గా అటాక్ చేశాడా ఆయన? ఆ రోజు విజయవాడలో, వైజాగ్‌లో అలా చేశాడు కాబట్టి పర్సనల్‌గా ఫ్యామిలీ వాళ్ళనందరిని అలా చేస్తున్నారు కాబట్టి ఆయన ఒకరోజు మీటింగ్‌లో అలా తిట్టాడు. మీ పేర్లు ఏమన్నా ఎత్తాడా? అసలు ఈడికేం సంబంధం ఈయన గురించి మాట్లాడడానికి? అంటే వైఎస్ఆర్‌సీపీ వెనక నుంచి ఇలాంటోళ్ళని చాలామందిని అలా చేపిస్తుంది. అలా మాట్లాడిపిస్తుంది. అలా మాట్లాడేమంటే ఇలాంటోళ్ళు ఊరికనే ఎందుకు రెచ్చిపోతారో ఈళ్ళంతా? రెచ్చిపోరు కదా! బ్యాక్ సపోర్ట్ ఉండడం వల్లే కదా ఈళ్ళంతా ఇలా చేసేది. అది ఆలోచించుకోండి ముందు. వాడికి సపోర్ట్ వచ్చేసి జడ శ్రవణ్ కుమార్ అంటే ఎవడో, నాకు ఎలా జడ్జ్ చేయండో నాకు అర్థం కావడంలా. ఒక్కరు ఐఏఎస్, ఐపీఎస్‌లంతా అంతంత కష్టపడి అంతంత మేధావులుగా చదువుకుంటారు. కానీ ఈయన చదువుకొని ఎలా జడ్జ్ అయ్యాడో నాకు ఇదివరకు అర్థం కావడం లేదు. కొద్దిగా ఇలాంటి మైండ్ సెట్ ఉన్నోళ్ళకి జడ్జి పోస్టులు ఎలా వచ్చాయో మరి అర్థం కావడం. అంటే అది కూడా ఏదో ఒక దారిలో ఎలా తెచ్చుకొని ఉంటాడో. అసలు ఆయనది వదిలేసేయండి. ఇప్పుడు ఇలాంటోడికి సపోర్ట్ చేసేది ఓన్లీ వైఎస్ఆర్‌సీపీ మాత్రమే. ఇంకెవడు చేయడు. మనిషి ఉన్నోడు చేయడు. నాకు తెలిసి వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు మనుషులు కాదు. అది వేరే విషయం, అది పక్కన పెడదాం. వాళ్ళది కాబట్టి వాళ్ళ సాక్షి మీడియాలో వాళ్ళ ఛానళ్ళలో ప్లస్ వాళ్ళ చెంచా ఛానల్ చాలా ఉంటాయి కదా, యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే అలాంటి వాళ్ళకి మాత్రం వాళ్ళే సపోర్ట్ చేస్తారు. ఇంకా మనిషి అన్నోడు ఎవడు సపోర్ట్ చేయడు. ఇలాంటి ఎదవలు చంద్రబాబు నాయుడు గారి గురించి, వైఎస్ జగన్ గారి గురించి మాట్లాడొచ్చు. పవన్ కళ్యాణ్ మాత్రమే ఎందుకంటే ఆయన సాఫ్ట్ టార్గెట్ అని. ఏం మాట్లాడు, ఏమన్నా కూడా గమ్ముకుంటాడు. ఒకవేళ ఆయన మాట్లాడితే ఫేమస్ అవ్వచ్చు. అది ఎందుకంటే వాళ్ళని కానీ మాట్లాడితే పట్టుకొని ఇంటికి వచ్చి తంతారు కదా! ఎందుకంటే వాళ్ళ కుల ఛానళ్ళు ఉన్నాయి. ఈయనైతే ఏదో దూరంలో కనుమరుగైపోతాడు. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఉంటే ఆయనకి ఛానల్ లేవు, డబ్బులు లేవు, ఏం చేయలేడు. కాకపోతే వాళ్ళ కార్యకర్తలు వచ్చేసి ఆవేశంలో ఉన్నప్పుడు ఇంకా మనం ఫేమస్ అవ్వచ్చు అని ఒక ప్లాను. ఇలాంటి ప్లాన్లు ఎన్ని రోజులు చేస్తారు? ఇప్పుడంటే ట్రెండ్ మారిందమ్మా. మీరంతా ఇవన్నీ ఇది లేదు. వాడు ప్రశ్న రావణ్ అనేవాడు 100% వాడు వచ్చేసి చూసుంటాడు వాడు. ఎన్ని యూట్యూబ్‌లో చూసినా కూడా ఏంది మనకు ఒక నెగిటివిటీ పోతుంది కానీ ఇంకా ఏమి ఇది కాదు, మన పైన ఏమి సాఫ్ట్ కార్నర్ రావడం లేదే, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఇలా ప్లాన్ చేసి వాడు ఫేమస్ అవ్వాలని చాలా ట్రై చేశాడు. అప్పుడు
ప ఒక పూర్వంలో ఒకడు కత్తి మహేష్ ఒక ఆయన ఉన్నాడు పాపం చనిపోయాడు. అది కర్మ అనేది ఉంటుంది కదా! మనిషి అన్నోడు కర్మ అనేది ఉంటుంది. నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా దేవుడు అనేవాడు ఉంటాడు. ఏదో ఒక రోజు ఏదో ఒక దూరంలో ఏదో ఒక దారిలో తీసుకొని వెళ్ళిపోతాడు. నేరుగా పైకి తీసుకొని పోతాడు. అది వేరే విషయం. అందుకని ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడేటప్పుడు పాలసీ పరంగా పర్సనల్ ఎందుకొస్తాయి? ఆయనేమో అసలు నువ్వెవడో కూడా ఆయనకి తెలీదు. ఆ ప్రశ్న రావణ్ అనేవాడు ఎవరో అని కూడా అసలు పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. అసలు వాడి గురించి ఆలోచించే అంత టైం ఆయనకాడ ఉంటది. అలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అవుతారు అసలకి? ఇలాంటి ఎదవల గురించి ఆలోచించకుండా ఆయన పాటికి ఆయన పనిలో పోతున్నాడు కాబట్టి ఆయన అంచులంచులకు పైకి పోతున్నాడే అలాగే. సరేనా? ఇలాంటోళ్ళు ఎదవలు ఇలా మాట్లాడతారు కాబట్టి ఇంకా పోతా ఉంటారు ఇంకా కిందకి. అది ఎప్పుడైనా ఒకటి అర్థం చేసుకోండి. ఒకరిని మాట్లాడేటప్పుడు పాలసీ గురించి మాట్లాడండి. అంతేగాని పర్సనల్‌గా ఆయన నియోజకవర్గం పోయే తప్పులు గమనించడం. 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎక్కడన్నది మీకు తెలియలేదా? పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇది వస్తది. ఎందుకురా మీకు ఇదన్నీ? ఆయన ఆయన 100లో 99.9% కరెక్ట్‌గానే చేస్తున్నాడు అందరికి. సరేనా? ఆ 1% కూడా లేదు. కాకపోతే ఏందంటే అలా ఉండకూడదు గదా! చెప్పాలి గదా! అందుకని కొద్దిగా మనిషిలాగా ఆలోచించండిరా. మనిషి పుట్టినప్పుడు మనకి ఒక సెన్స్ అనేది ఉంటది. అప్పుడప్పుడు వాడండి. అప్పుడే మనసొచ్చేసి ఓహ్! ఈడు మనిషి. మనం బతికినందుకు ఇంకెన్ని రోజులు ఉంటావు అబ్బా! అప్పుడు ఒక 40, 45 వచ్చుంటాయి నీకు. పోతే ఇంకో 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు బతుకుతావు. ఎందుకని కదా నీకంతలా కుళ్ళు, కడుపు మంట? ఏం అసలు నీ పేరు తెలుసా ఆయనకి? లేకుంటే నీ గురించి ఏమైనా మాట్లాడాడా? నీకు ఎందుకని కదా అంతలా మంట ఎందుకురా? నువ్వు మాట్లాడేటప్పుడు ఎందుకు నీ మొఖంలో అంత ఆక్రోషం చూపిస్తావు అసలకి? చిరంజీవి గారి ఫ్యామిలీ మీద గాని ఏమి అసలకి ఏంది? అంటే నీకు కోపం కాదది. నీకంత వచ్చేసి బ్యాక్ నుంచి అంత బ్యాక్ సపోర్ట్ వస్తుంది. అందుకే నువ్వు రెచ్చిపోతున్నావు. నీలాంటి రెచ్చిపోయినోళ్ళు రెచ్చిపోయి కిందకి పుచ్చిపోయినోళ్ళు చాలామంది ఉన్నారమ్మా. సరేనా? ఆ కోవలోకి వస్తావు నువ్వు గూడా. కానీ వాళ్ళు మాత్రం ఇంకా ఎదుగుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అది డిజర్వ్ ఇట్ వాళ్ళు. సరేనా? ఎప్పుడైనా ఇప్పుడు అర్థం చేసుకోండి. వాటికి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా అర్థం చేసుకోండి. మీరు కూడా కొద్దిగా మనుషుల్లాగా ప్రవర్తించండి. అంతేగాని ఏదో వాడు ఏదైనా ఫేమస్ అవ్వచ్చు అది అలా కాదు. కొద్దిగా మనుషుల్లాగా ఆలోచించి చేయండి. అది. థ్యాంక్ యూ.